ఓయ్ మోసపోయావా? ఎందుకు మోసపోయావు అసలు? సరే మోసపోయావు, మోసం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చీటింగ్ చేసావు, నువ్వు తప్పు చేసావు, నువ్వు చీటర్వి. అది చీటర్ కాదమ్మా, వాళ్ళ తెలివి ఉపయోగించి నిన్ను వాళ్ళ వల్ల వేసుకున్నారు. అది నీ తప్పు. నువ్వు వాళ్ళ వల్ల వేసుకోవడానికి ట్రై చేస్తే నువ్వు పడిపోతావా? అది నీదే కదా తప్పు. వాళ్ళంత టాలెంట్ చెప్పు. అలా చీటింగ్ చేయాలంటే ఎంత ప్లాన్ గీయాలి, ఎన్ని ఆలోచనలు చేయాలి. వాళ్ళ తప్పు ఎక్కడుంది? వాళ్ళ టాలెంట్ని వాళ్ళు ఉపయోగించి నన్ను చీటింగ్ చేశారు. వాళ్ళది కాదు కదా తప్పు, మోసపోయిన నీది కదా తప్పు. నువ్వు కూడా ఆచితూచి అడుగు వెయ్యాలి కదా. వాళ్ళు ఏం చెప్తే ఎర్రగొర్రెలాగా వినేసి చేసేస్తావా? చెప్పు. వాళ్ళు టాలెంట్ని ఉపయోగించారు, నీ టాలెంట్ ఎక్కడుంది ఇక్కడ? లేదు కదా. అలానే చీటింగ్ చేసిన వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు చీటింగ్ చేసావు అంటే వాడు చీటింగ్ చేయలేదమ్మా, వాడి టాలెంట్ని వాడు ఉపయోగించాడు. నువ్వు కూడా నీ టాలెంట్ని ఉపయోగించు, అర్థమైందా? అలా అని ఒకళ్ళు చీటింగ్ చెయ్యు అని నేను చెప్పడం లేదు. వాళ్ళు చీటింగ్ చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి నీ టాలెంట్ని నువ్వు వినియోగించుకో అని చెప్తున్నాను, అర్థమైందా? నా వీడియో నీకు నచ్చితే లైక్ చేసి కమెంట్ చెయ్యు. నీకు గనక ఇంకా మంచి వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకో సుమా. బాయ్ బాయ్.